సారు మల్చింగ్ కవర్తో భారీ దిగుబడి రహస్యాలు ఏంటో తెలుసుకుందాం. దీనివల్ల కలుపు తక్కువగా వస్తుంది, తేమ ఎక్కువగా ఉంటుంది, దిగుబడి ఎక్కువగా వస్తుంది. సారు నమస్తే, మీరు చూస్తుంది శ్రీ సితారా వెజిటేబుల్ నర్సరీ యూట్యూబ్ ఛానల్. కూరగాయ పంటలో మల్చింగ్ కవర్ ఉపయోగించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇది నేలపై ప్లాస్టిక్ షీట్ లేదా ఆర్గానిక్ పదార్థం పరిచే విధానం. రైతులు ముఖ్యంగా టమాటా, మిర్చి, వంకాయ, దోసకాయ వంటి కూరగాయల పంటను ఎక్కువగా ఉపయోగిస్తారు. మల్చింగ్ కవర్ వల్ల లాభాలు: నీటి ఆదా, నేలలో తేమ ఎక్కువసేపు నిల్వ ఉంటుంది, నీరు ఆవిరైపోవడం తగ్గుతుంది. డ్రిప్ ఇరిగేషన్ కలిగే ఉపయోగిస్తే ఇంకా మంచిది. కలుపు మొక్కలు తగ్గుతాయి, సూర్యకాంతి నేలకు తక్కువగా చేరడం వల్ల కలుపు పెరగదు, కలుపు తీసే ఖర్చు తగ్గుతుంది. అదేవిధంగా పంట దిగుబడి కూడా పెరుగుతుంది, మొక్కల వృద్ధి బాగా జరుగుతుంది, పంట నాణ్యత పెరుగుతుంది, మార్కెట్ విలువ పెరుగుతుంది. నేల ఉష్ణోగ్రత నియంత్రణ: వేసవిలో వేడి తగ్గుతుంది కాబట్టి చలికాలంలో నేలను వేడిగా ఉంచుతుంది. రోగాలు కూడా దీనివల్ల తగ్గుతాయి. నేలలోని ఫంగస్ మరియు బ్యాక్టీరియా పంటకు తగలకుండా సహాయపడుతుంది. పండ్లు మట్టిని తగ్గకుండా ఉంటాయి. ఎరువుల వినియోగం మెరుగవుతుంది. ఎలాగంటే ఎరువులు నీటితో కలిసి వృధా కావడం తగ్గుతుంది. మొక్కలు పోషకాలను బాగా గ్రహిస్తాయి, ఎందుకంటే మనం డైరెక్ట్గా ఉన్న డ్రిప్ పైపులోకి వెళ్ళి నీటిలో ప్రవహించి మందులు కలపడం వల్ల డైరెక్ట్గా మొక్కకు చేరుతాయి. పంట త్వరగా వస్తుంది, మొక్కలు పెరుగుదల వేగంగా ఉండడం వల్ల ముందుగానే దిగుబడి వస్తుంది. వీడియోలో కనిపిస్తున్నట్టుగా మనం మల్చింగ్ కవర్ ఈ మిషన్తో వేసుకోవాలి. ఈ మిషన్ సహాయంతో మనం ఒక రోజులో సుమారుగా 5 ఎకరాల వరకు మల్చింగ్ కవర్ అయితే వేసుకోవడం జరుగుతుంది. ఈ మిషన్ అనేది మల్చింగ్ కవర్తో పొలం సిద్ధమైన తర్వాత మనం నర్సరీ నుండి నారు అయితే తెచ్చుకోవాలి. నారు పెట్టే ముందు మొక్కలకి మంచిగా నీళ్లు అందివ్వాలి. అదేవిధంగా పంట పొలాల్లో కూడా డ్రిప్పుతోని ఆ ప్లేట్లని మొత్తం తడపాలి. రైతు తన పొలం దగ్గరికి చేరుకున్న తర్వాత మొక్కలకైతే నీళ్ళైతే ఇట్లయితే ఒకసారి కొట్టుకోవాలి. ఆ తరువాత మల్చింగ్ కవర్లో ఉన్న ప్రతి ఒక్క హోల్ దగ్గర ఒక్కొక్క మొక్క మాత్రమే పెట్టుకోవాలి. సారు పొలం దగ్గరికి మొక్కలైతే తీసుకుపోతావు కదా, అప్పుడైతే ఒకసారి నీళ్ళైతే కొట్టుకోవాలి. ఆ తరువాత ఒక్కొక్క హోల్ దగ్గర ఒక్కొక్క మొక్క అయితే పెట్టుకోవాలి. ఆ తర్వాత మొక్కని జాగ్రత్తగా తీసి ఒక్కొక్క హోల్లో ఒక్కొక్క మొక్క మాత్రమే నాటుకోవాలి. సారు మొక్కలు నాటించేటప్పుడు ఒక్కొక్క హోల్లో ఒక్కొక్క మొక్క మాత్రమే నాటిపియాలి. మొక్కలు నాటిన తర్వాత నీళ్లు మాత్రం